తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా గురు తిరోగమనం. అప్పటి వరకు శుక్రుడు తన స్వక్షేత్రంలో నుంచి ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం, కుజుడు కూడా డిసెంబర్ 8, 9 తారీఖుల తర్వాతకి వృశ్చిక రాశి నుండి ధనుస్సులోకి ప్రవేశించడం. అప్పటి వరకు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత అది మాలవ్య యోగంగా, అలాగే కుజుడు గనక తన స్వక్షేత్రంలో ఉంటే రుచక యోగం ఉన్నటువంటివన్నీ కూడా 7, 8 తారీఖుల వరకు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. 7, 8 తారీఖుల మధ్యలో ద్వాదశ రాశుల వారు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఇక్కడ చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. అది కేవలం ఒక రోజు మొత్తం ఉంటుంది. ఆ రోజున మటుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం కానీ, విశేషమైనటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఈ గ్రహ సంచారాల్లో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ 1 నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, సింహరాశి వారికి లగ్నాత్ అంటే వారి యొక్క రాశిలోనే కేతుగ్రహ సంచారం ఉండడము, ఈ యొక్క కేతుగ్రహ సంచారం ఉండడం వలన మీరు ఏవైనా వస్తువులు మర్చిపోవడము, లేదా ఏదైనా సరే మాట్లాడకూడనటువంటి చోట విషయం మాట్లాడము, సీక్రసీ మెయింటైన్ చేయాల్సినటువంటి వాటి గురించి ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేయడము, దానివల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన మంత్రంలోనే ఉంటుంది, కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడోపశాంతయే అని. కాబట్టి అయితే 12వ ఇంట ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఆ యొక్క గురుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలోకి ప్రవేశించిన మేరకు, అంటే ఈ 8వ తారీఖు ఎప్పుడైతే గురువు 11వ ఇంటికి సంచారం చేస్తాడో అప్పుడు ఈ యొక్క రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సింహరాశి వారికి, ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి 3వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, ప్రాపర్ కమ్యూనికేషన్ అంటేనే బుధుడు అండి. ఎందుకంటే చూడండి, ఎవరన్నా మధ్యలో ఉండి మీడియేటర్షిప్ మాట్లాడేటువంటి వారిని ఏమంటారంటే, కాస్త నెమ్మదిగా మాట్లాడు అంటే, అయ్యో నేను చాలా బాగా కన్విన్స్డ్గా మాట్లాడతానండి అంటారు. అలా కన్విన్స్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది బుధుడు. కాబట్టి కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది కూడా 8, 9 తారీఖుల తర్వాతకి గ్రహం అనేటువంటిది ఈ వృశ్చికంలోకి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుజుడు కూడా ఈ యొక్క ధనుస్సులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అలా 4వ స్థానంలో గ్రహ సంచారాలప్పుడు సూర్యుడు అలాగే శుక్రుడు ఉంటారు. ఈ యొక్క సూర్యుడు అలాగే శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వలన శుక్రుడు మాత్రం లాభిస్తాడు, సూర్యుడు మాత్రం పంచమ స్థానంలో లాభించడు. అలాగే 6వ స్థానంలోకి ప్రవేశించినటువంటి కుజుడు కూడా వీరికి లాభించరు. ఏమన్నా భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఈ 8వ తారీఖు కంటే ముందే తప్ప తర్వాత చేస్తే మటుకు వీరికి ఎక్కువ శాతం లాభం ఉండదు. అలాగే ఈ యొక్క కేతుగ్రహ సంచారం చేస్తున్నటువంటి సింహరాశి వారికి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్యలో ఏదైనా పెద్ద గొడవ, తగాదా చాలా తారాస్థాయికి చేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే 8వ స్థానమునందు సంచారం చేస్తున్నటువంటి శనిగ్రహ సంచారం వలన ఈ యొక్క శని ఎప్పుడైతే అష్టమంలో సంచారం చేస్తున్నాడో అష్టమ శని కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఒక రకంగా శని అష్టమంలో చండాల యోగం ఉండడం వలన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు, ఎప్పుడైతే శని చండాల యోగం అనేటువంటిది రాక మునుపు వరకు అది అష్టమ శని దోషము. ఎప్పుడైతే శని చండాల యోగం వచ్చిందో ఆ యొక్క దోషం అనేటువంటిది వీరికి ఎక్కువగా ఆపాదించబడదు. ఓవరాల్గా చూసుకుంటే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క సూర్యుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సింహరాశి వారికి చాలా మంచి సత్ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా వీరు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే కాల్స్ చేయండి. ఎందుకంటే డీటెయిల్డ్గా జాతకం గురించి మీకు అందించడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం ఇస్తూ మీ యొక్క జాతకంలో దశ, అంతర్దశ,
విదశల గురించి, అలాగే అష్టక వర్గ నవాంశల గురించి, సర్ప సంబంధిత దోషములు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి, అలాగే మీ యొక్క గోచార రీత్యా ఉన్నటువంటి విషయములు కూడా దీంట్లో ప్రస్తావన చేస్తూ విశేషంగా 60-70 పేజీల్లో 16 భావచక్రములతో వృత్తి, వ్యాపార, వివాహిక సంబంధితమైనటువంటి విషయాలు ఎలా ఉంటాయనేటువంటిది చాలా విశ్లేషణతో మీకు 70 పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకానికి తయారు చేయడానికి నాకు ఒక రోజు సమయం పడుతుంది. ఆసక్తి కలవారు ₹2,511 చెల్లించి ఈ జాతకాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఈ జాతకు ఈ వీరే కాకుండా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాల్ని బట్టి, తిథి వార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప మేము చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి. వీలైతే ఇన్ఫర్మేటివ్ ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి. కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరూ కూడా పాటించండి. మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే, మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి. నిత్యము కూడా ఒక ధాన్యం, ఒక పిరికెడు ధాన్యం తీసుకొని వెళ్ళాలి. అది ఏ ధాన్యం తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి, పిరికెడు గోధుమలు అంతే, ఒక ఆకు డొప్పలో వేసేసి, చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ, అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి. తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు? 21 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను. మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా 21 ప్రదక్షిణాలు చేయాలంటే 7 గ్రహాలకి 7 మూళ్ళ 21, రాహుకేతువులకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 మూళ్ళ 6 ప్రదక్షిణాలు, మొత్తం 27. అందుకే 27 నక్షత్రాలు మనకు ఉంటాయి నవగ్రహాల్ని బేస్ చేసుకొని. అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములుంటే పోతాయి. అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములుంటే ఆదివారం నాడు చేయడం వల్ల. అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు వేతే అన్నిసార్లు. దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి. నేను నూనె బాటిల్ తీసుకెళ్తా, నేను నూనె పోసి వెలిగిస్తా, ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా, కుదరదు. పసుపు తీసుకెళ్తా, కుంకుమ తీసుకెళ్తా, కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్దిగా వాడి వెనక్కి తీసుకొస్తా, కుదరదు. మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి. అంటే తక్కువ తీసుకెళ్ళండి, అక్కడితో క్లోజ్ చేయండి. సోమవారం నాటి విషయానికి వస్తే, పిరికెడు బియ్యము లేదా వడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్ర భగవానుడి దగ్గర పెట్టండి. మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి, రెండవ రోజు చంద్ర భగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైనే ఒక దీపం, ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే. మట్టి దీపం ₹2, ఇంత చిన్న దీపాలు ₹2 ఉంటాయి. దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి, ఒత్తి పెట్టండి. అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు, అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్, ప్రతిరోజు కూడా చేసేటువంటివి. అలాగే మంగళవారం నాడు కుజుడికి, అలాగే రాహుకి, కేతువుకి కూడా చేయొచ్చు. అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకు డొప్పలో వేసి, ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకు డొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి. తరువాతకి ఆ ప్రదక్షిణాలు చేయడం కామన్, చదివేటువంటి మంత్రం కూడా కామన్. తర్వాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్, మంత్రం కామన్. గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం, ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి. చిన్న మట్టి ప్రమిద సరిపోతుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి. 21 ప్రదక్షిణాలు, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్, అలాగే మంత్రం కూడా కామన్. ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం, ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు, ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క. 21 సవ్యం, 6 ప్రదక్షిణాలు అపసవ్యం, అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి. చేసేటప్పుడు పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని
వీలైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి, వీలైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి. ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి. ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణాలు 21 కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి 6 ప్రదక్షిణాలు. అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా, ఒక 2 పండ్లు తీసుకెళ్ళండి, అంతకు మించి వద్దు. ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి. లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి. పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి. అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి. ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి. సంవత్సరం ఆఖరికి వచ్చేసింది. వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు, అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి. కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే, శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన యందు ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పేటువంటి రెమెడీస్ గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే జాతకం గురించి ఇంకా డీటెయిల్గా చెప్పి ఇలాంటి రెమెడీస్ వారి వారి పరిస్థితిని తగ్గట్టుగా చెప్పొచ్చు. దానికి కాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా, అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలుతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.